వెల్కమ్ టు ఐఏసీ ఎస్ఎస్సి 2024లో మరొక నోటిఫికేషన్తో కొత్త ఇన్ఫర్మేషన్ మనకి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఈరోజు ఇచ్చిన పేపర్లో ఈరోజు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎస్ఎస్సి 2024 సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 12 అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఫేజ్ 11 అనేది ఇంకా ఫైనల్ లిస్ట్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. సో దానికంటే ముందే మనకి ఫేజ్ 12కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో మీరు జాగ్రత్తగా గమనిస్తే నోటిఫికేషన్కి సంబంధించినటువంటి విషయాల్లో ఈరోజు మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లై చేసుకోవాల్సిన ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్స్ ఏముండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఈ పూర్తి వివరాలు అనేది ఈరోజు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిగతా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో అయితే నార్మల్గా మనం ఏదైనా ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనం అందరం కూడా సదర్న్ రీజియన్లోకి వస్తాం. నార్మల్గా ఆ రీజియన్ దాటి వేరే దానికి అప్లై చేయడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది సిజిఎల్ సిహెచ్ఎస్ లాంటి ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు. బట్ ఫేజ్ 11 ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఉన్న ఒక మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం ఏ రీజియన్లో కూడా ఏదైనా అప్లై చేసుకునే అవకాశం అయితే మనకి ఇందులో కల్పించడం జరుగుతుంది, రైట్? సో అసలు ఈ సెలక్షన్ పోస్ట్ అంటే ఏంటి, దీన్ని ఎలా, అసలు ఈ ప్రొసీజర్ ఏంటి అనేది ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం సార్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 26వ తారీఖున మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అఫీషియల్గా అయితే ఈ 28వ తారీఖున ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి టైం అనేది మనకి మార్చి 18 వరకు ఇవ్వడం జరిగింది. సో ssc.nic.in అనే వెబ్సైట్లోకి మనం రెగ్యులర్గా ఎస్ఎస్సి ఎలా అయితే అప్లై చేసుకుంటాం అదే విధంగా అప్లై చేసుకుంటాం. అయితే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఇందులో పోస్టులు అప్లై చేయడం అనేది మిగతా వాటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకనంటే ఒకేసారి ఇప్పుడు సపోజ్ సీజీఎల్ అంటే మనం ఒకే జాబ్ కోసం అప్లై చేసుకుంటాం అంతే. ఆ సీజీఎల్లో మనం టైర్ 1 టైర్ 2 రాసిన తరువాత ప్రిఫరెన్స్ గురించి ఆలోచిస్తాం. బట్ ఇక్కడికి వచ్చేసరికి సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ అప్లై చేయాలి అంటే ముందు అక్కడ ఉన్నటువంటి రీజియన్లో మనకి ఏ పోస్టులు ఉన్నాయి, నీ కేటగిరీకి ఏ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ మనం చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో దానికి తగ్గట్టుగా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ మొత్తం దీంట్లో క్లియర్గా మీకు ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. ఈ వీడియో కింద ఒక లింక్ కూడా ఇస్తాము. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు క్లియర్గా సదరన్ రీజియన్లో ఈ 2024 ఫేజ్ 12లో ఉన్నటువంటి వేకెన్సీకి సంబంధించిన ప్రతి పోస్ట్కి క్లియర్ డీటెయిల్స్ ఎలా చూడాలి అనేది ఆ లింక్ ద్వారా మీరు చూడొచ్చు. దాన్ని ఎలా చూడాలో ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి మార్చి 18 వరకు టైం ఉంది. సో కాబట్టి ఒక 2-3 డేస్ మనం మొత్తం పోస్టులన్నీ చూసుకున్న తర్వాత ఏ పోస్ట్ మనకి సూటబుల్ అవుతుందని చూసి మనం దాన్ని అప్లై చేసే ప్రయత్నం అయితే చేద్దాం సార్. నెక్స్ట్ ఒకసారి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి వాళ్ళు చెప్పడం ప్రకారము 6th or 8th మే కండక్ట్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళందరూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ పోస్ట్కి వచ్చేసరికి ఎస్ఎస్సిలో ఈ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి కొంత డిఫరెంట్గా ఉంటాయి సార్. ఎలా డిఫరెంట్గా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందులో 10th క్లాస్ మీద క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్ వస్తాయి, 10+2 మీద ఇస్తారు, డిగ్రీ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను అక్కడ ఉన్నటువంటి సెలక్షన్ పోస్ట్లో కొన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇచ్చారు, ఒక 20 or 25 లిస్ట్ ఆఫ్ జాబ్స్ ఇస్తారు. ఆ లిస్ట్ ఆఫ్ జాబ్స్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ ఉంటాయి, 10+2 క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ ఉంటాయి, డిగ్రీతో క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్లో నాకేది సూటబుల్ అవుతుంది అనేది చెక్ చేసుకుంటాం. అలాగే 10+2తో నాకేం సూటబుల్ అవుతుంది, అదేవిధంగా డిగ్రీతో నాకేది మ్యాచ్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేస్తాం. అప్లై చేసేటప్పుడు ఇప్పుడు సపోజ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో నాకు ఒక 2 పోస్టులు ఎలిజిబుల్ ఉన్నాను, నేను 2 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నాను, 10+2తో ఒక 2 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నాను, డిగ్రీతో ఒక 3 పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నాను. సో కాబట్టి నేను అప్లై చేసేటప్పుడు ఈ 2 పోస్టులకి సెపరేట్గా ఫీజు పే చేయాలి, ఈ 2 పోస్టులకి సెపరేట్గా ఫీజు పే చేయాలి, డిగ్రీలో ఉన్న 3 పోస్టులకి సెపరేట్గా ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ సపోజ్ 10th క్లాస్ మీద 2 ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నాను, నేను 10+2 మీద 2 పోస్టులకి అప్లై చేస్తున్నాను, డిగ్రీ మీద 3 పోస్టులకి అప్లై చేస్తున్నప్పుడు మీరు ప్రతి పోస్ట్కి కూడా 100 రూపీస్ చొప్పున పే చేయాల్సిన అవసరం ఉంటుంది. గర్ల్స్కి అయితే అది ఎగ్జామ్స్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇది అప్లై చేసిన తర్వాత ఏం జరుగుతుంది సార్, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఏదో సమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని, డ్రైవర్స్ అని ఇలా నోటిఫికేషన్స్ వచ్చున్నాయి. సో దానికి తగ్గట్టుగా అప్లై చేసిన తర్వాత అప్పుడు ఎగ్జామ్ ఎలా జరుగుతుంది అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద పెట్టిన మీ 2 పోస్టులకు గాను ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్. నువ్వు ఏ పోస్ట్కి అప్లై చేయకని 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేస్తున్నావు కాబట్టి ఆ 10th క్లాస్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఒకటే రాస్తారు.
అదేవిధంగా ఆ మరుసటి రోజు లేదంటే నెక్స్ట్ డే మనకి 10+2 మీద మీరు పోస్టులు అప్లై చేస్తున్నారు కాబట్టి 10+2 మీద ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత డిగ్రీ ఎగ్జామ్ పోస్ట్కి డిగ్రీ మీద వేరే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ అయితే అన్నింటికీ కామన్ సిలబసే ఉంటుంది, కానీ లెవెల్ అయితే మాత్రం ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో 17th and 18th పొజిషన్లో వాటిలో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి సిలబస్ కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అందులో 10+2 సేమ్ సిలబస్లే ఉన్నాయి, కాకపోతే కొంచెం నెంబర్ ఆఫ్ టాపిక్స్ అనేవి 10th క్లాస్ మీద రాసేటప్పుడు కొన్ని తగ్గుతాయి అంతే. ఇంటర్మీడియట్ మీద కొంచెం పెరుగుతుంది, అదేవిధంగా డిగ్రీ మీద ఇంకొంచెం పెరగడానికి అవకాశం ఉన్నాయి. ఇది మనకున్నటువంటి ప్రాసెస్. సో వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ మీరు ఇందులో మూడిట్లో సెలెక్ట్ అయ్యారు అనుకుందాం, 3 ఎగ్జామ్స్ క్లియర్ చేశారు అనుకుందాం, అప్పుడు మీకు ప్రిఫరెన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటనేది వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది యాక్చువల్గా సెలక్షన్ పోస్ట్లో ఉన్నటువంటి మేజర్గా మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదే. ఓకేనా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అవకాశం ఉంటే అప్లై చేసుకోండి. ఇంటర్మీడియట్ కూడా అవకాశం ఉన్న పోస్టులు ఉంటే మీరు అప్లై చేసుకోండి. డిగ్రీ మీద కూడా ఛాన్స్ ఉన్న పోస్టులు ఏమైనా ఉంటే అవి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్. అయితే ఇప్పుడు ఒకసారి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇందులో కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద అప్లై చేసే పోస్టులకి ఏజ్ ఒకలా ఉంటుందమ్మా. ఇప్పుడు చూస్తే జాగ్రత్తగా మీరు ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చారు. ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఈ లిమిట్ ఈస్ 18 to 25 years. ఒకవేళ 18 to 25 years ఏజ్ మధ్యలో ఉన్న పోస్టులు ఏమైనా ఉంటే దానికి మీరు 1999 January 2nd నుంచి 2006 January 1st మధ్యలో పుట్టి ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. దీని గురించి సంబంధించింది ఇది క్లియర్గా మీకు మన నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో అప్లై చేసేటప్పుడు నోటిఫికేషన్ని పూర్తిగా చదివి మాత్రమే అప్లై చేయండి. హౌ టు ఫిల్ ద అప్లికేషన్ అనే వీడియో కూడా మేము మీకోసం పెడతాము. కాకపోతే దానికంటే ముందు అందులో ఉన్న పోస్టులను అన్నిటి మీరు చూసుకున్న తర్వాత అప్లై చేయడం అనేది మంచి పద్ధతి. రైట్. సో ఇది ఏజ్ లిమిట్కి సంబంధించింది. అదే కాకుండా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుందంటే, ఇక్కడ కొన్ని పోస్టులకి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి సార్, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ పెడతారు. క్లియర్. కొన్ని పోస్టులు స్కిల్ టెస్ట్ ఉంటుంది. రైట్. కొన్ని పోస్టులకి మనకి స్కిల్ టెస్ట్ పెడతారమ్మా, కొన్ని టెక్నికల్ టెస్ట్లు ఉంటాయి. అది మీరు ఏ పోస్ట్కి అప్లై చేశారు అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అంటే Tier 1 ఎగ్జామ్కి వచ్చేసరికి యాజ్ యూజువల్ మన అందరికీ తెలిసిందే, సేమ్ ఇదే సిలబస్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 25 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 25 అంటే రీజనింగ్ 25 questions ఉంటే 50 marks, అలాగే జనరల్ అవేర్నెస్ 25 questions ఉంటే 50 marks ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 questions 50 marks ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ 25 questions 50 marks. ఆల్ టుగెదర్ 60 minutes టైంలో వీ నీడ్ టు ఆన్సర్ ఆల్ ద 100 questions అన్నట్టుగా మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. 0.5 అనేది నెగిటివ్ మార్కింగ్గా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా ఇది క్వాలిఫై అయిన తర్వాత ఏ పోస్ట్కి అయితే నెక్స్ట్ స్కిల్ టెస్ట్ కానీ, టెక్నికల్ టెస్ట్ కానీ, కంప్యూటర్ ఎబిలిటీ టెస్ట్ కానీ ఇలాంటివి కండక్ట్ చేస్తారో ఆ టెస్ట్లో వాళ్ళ క్వాలిఫైయింగ్ నేచర్లో రాయాల్సి వస్తుంది. ఒకవేళ దేనికి ఏ టెస్ట్ లేదంటే డైరెక్ట్గా ఇదే మనకి ఫైనల్ ప్రొసీజర్ అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు జాగ్రత్త మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అప్లై చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా మీరు చేయాల్సింది ఏంటో చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక లింక్ అనేది ఈ వీడియో కిందన డిస్క్రిప్షన్లో పెడతాం. ఆ లింక్ని క్లిక్ చేసి క్లియర్గా మీరు ఏం చేస్తారు అంటే, అసలు ఇక్కడ చూడండి ఇలా ఓపెన్ అవుతుంది సార్. మీరు తీయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. లింక్ ఇక్కడ కనిపిస్తుంది కదా, లింక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే ఇక్కడ రీజియన్స్ కనబడతాయి. సో సెలెక్ట్ రీజన్, మనం యాక్చువల్గా మన సదరన్ రీజన్ కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం సదరన్ రీజన్ సెలెక్ట్ చేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్కి వచ్చేసరికి ఫేజ్ 12 2024 సెలక్షన్ పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా. సెర్చ్ కొడతా. చూడండి ఇలా సెర్చ్ కొట్టగానే నాకు ఈ విధంగా ఓపెన్ అయింది. ఓకేనా. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ రీజియన్ కోడ్ వచ్చి సదరన్ రీజన్ మీ అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నా. తర్వాత సదరన్ ఇక్కడ ఈ పోస్ట్ నేమ్ ల్యాబొరేటరీ అసిస్టెంట్. ఈ ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనే పోస్ట్ యొక్క కోడ్ SR10424 అనే కోడ్ సార్. ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ నేమ్ వచ్చి స్టోరేజ్ అండ్ రీసెర్చ్ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్. అంటే ఈ పోస్ట్ ఏ డిపార్ట్మెంట్లో మనం పనిచేస్తారని ఉంది. లెవెల్ 3 పోస్టు. ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది 18 to 27 years అయి ఉండాలి. ఇందా మనకి ఏజ్ లిమిట్కి వచ్చేసరికి ఇందా మనం చెప్పుకున్నాం, ఇక్కడ మీకున్న ఏజ్ లిమిట్ బట్టి మన మా ఏజ్ యొక్క రేంజ్ ఏంటనేది మీరు ఆ టేబుల్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఈ పోస్ట్ ఓపెన్ అయింది కదమ్మా, ల్యాబొరేటరీ అసిస్టెంట్ అని వచ్చింది. ఇక్కడ మీరు వ్యూ డీటెయిల్స్ కొట్టండి. కొడితే ఈ విధంగా ఆ పోస్ట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి. పోస్ట్ కోడ్ అని ఇచ్చారు. ల్యాబొరేటరీ అసిస్టెంట్ అనేది పోస్ట్ నేము. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి +2. రైట్. ఇక్కడ మళ్ళీ చూడండి క్వాలిఫికేషన్ 12th class పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ బయాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. సో ఎవరైతే అగ్రికల్చర్ బయాలజీ బ్యాక్గ్రౌండ్గా చదివిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు.
ఇక్కడికి వచ్చేసరికి 12th క్లాస్ ఇన్ సైన్స్ స్ట్రీమ్ విత్ బయాలజీ ఆర్ అగ్రికల్చర్ యాజ్ అ మెయిన్ సబ్జెక్ట్. క్వాలిఫికేషన్ సబ్జెక్ట్ ఏం చదవాలి కూడా ఇచ్చున్నారు. ఇక్కడ చూడండి వేకెన్సీస్ వచ్చి ఒక వేకెన్సీ ఉంది అన్రిజర్వ్, అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్కి ఇచ్చున్నారు అనమాట. సో 18 to 27 ఇయర్ ఏజ్ లిమిట్ ఉండాలి. క్లాసిఫికేషన్ వచ్చి గ్రూప్ సిలోకి వెళ్తారు. డిపార్ట్మెంట్ నేము, శాలరీ, స్కిల్ టెస్ట్ ఉందా అంటే లేదు. జెండర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరికి సూటబుల్ అది పీడబ్ల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. ఇనీషియల్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుందంటే తెలంగాణలో ఇచ్చున్నారు. జాబ్ రిక్వైర్మెంట్ అసలు ఏ జాబ్ చేయాలో కూడా క్లియర్ రాసి ఉంటుంది సార్ ఇందులో. ఎనాలిసిస్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్ శాంపిల్స్ అండ్ అప్కీప్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ మెషిన్స్ ఆఫ్ ద ల్యాబొరేటరీ. సో ఈ విధంగా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించింది ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే ఒకసారి ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత నేను ఒకటి చూసా. ఫస్ట్ మీకు చెప్పింది ల్యాబొరేటరీ అసిస్టెంట్ గురించి చెప్పాను. అలాంటివి జాగ్రత్తగా గమనిస్తే సీనియర్ ల్యాబొరేటరీ అటెండెంట్, డ్రైవర్ కమ్ మెకానిక్, టెక్నికల్ సూపరింటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అలా అని చెప్పి ఇవన్నీ కూడా ఎస్ఆర్ ఉన్నవన్నీ కూడా సదరన్ రీజియన్లోకి వస్తాయి. అయితే మీకు ఆల్రెడీ చెప్పున్నాను ఫేజ్ 11 ఆర్ పేజ్ 12 ఎగ్జామ్స్లో మనకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం అవుట్ సైడ్ ద రీజియన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అదొక ఫీజిబిలిటీ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి అదేవిధంగా క్వాలిఫికేషన్ బట్టి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఫార్మ్ అసిస్టెంట్ అనేది ఉంది లాస్ట్లో, దాని డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ఇలా క్లిక్ చేస్తాను. క్వాలిఫికేషన్ హయ్యర్ సెకండరీ కింద మీకు చెప్పాను. ఒకవేళ మీరు ఫస్ట్ చూపించిన దానికి దీనికి కూడా మీరు ఎలిజిబుల్ అనుకోండి. అప్పుడు +2 మీద మీరు 2 ఎగ్జామ్స్ అప్లై చేస్తున్నారు. కానీ ఈ రెండింటికి కలిపి ఎగ్జామ్ మాత్రం ఒకటే రాస్తారు మీరు. క్లియర్, అది ఏ డిపార్ట్మెంట్ అయినా అయ్యి ఉండొచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద ఉన్నదానికి ఒకటి ఎగ్జామ్ రాస్తారు, 10th క్లాస్ మీద ఒక ఎగ్జామ్ రాస్తారు, డిగ్రీ మీద ఇచ్చిన దాని మీద ఒక ఎగ్జామ్ రాస్తారు. అంటే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ అనేది మీరు 3 జాబ్స్ కానీ అప్లై చేస్తే 3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది, 3 క్వాలిఫికేషన్ మీద ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అది మాత్రం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ వీడియో చూసిన తర్వాత క్లియర్గా ఆ లింక్లో ఉన్నటువంటి ఆ లింక్ని క్లిక్ చేసి ఒక్కొక్కటి చెక్ చేసుకోండి సార్. అందులో మీకు ఏది మ్యాచ్ అవుతుంది అనేది పక్కన రాసి పెట్టుకున్న కోడ్స్ అనేది రెడీగా ఉంటే మోస్ట్ ప్రాబ్లీ రేపు మ్యాక్సిమం మీకు హౌ టు ఫిల్ ద అప్లికేషన్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాం. మీరు కోడ్స్ పెట్టుకొని రెడీగా ఉంటే ఖచ్చితంగా మీరు ఏ దానికైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది. రైట్, సో గుర్తుపెట్టుకోండి సార్. సెలక్షన్ పోస్ట్ ఎగ్జామ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా ఇందులో ఉన్న కొన్ని పోస్టులు ఎక్స్పీరియన్స్ బేస్ మీద కొన్ని పోస్టులు ఉంటాయి. అదేవిధంగా ఎక్కడెక్కడో మిగిలిపోయిన పోస్టులు అది కూడా క్లియర్ చేసేటప్పుడు ఎలా ఇస్తారు అంటే కొన్ని పోస్టులకి ఇప్పుడు సపోజ్ మీకు ఉన్న పోస్టుల్లో ఓకే సార్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న పోస్టుల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి అనుకుందాం సార్, ఓన్లీ 5 వేకెన్సీసే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారంటే 1:30 రేషియోలో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి పిలవడం జరుగుతుంది రిటన్ టెస్ట్ తర్వాత. అలా కాకుండా గ్రేటర్ దాన్ 5 నుంచి 150 మధ్యలో ఉన్నాయనుకోండి, అప్పుడు 1:15 రేషియోలో మీకు ఇంటర్వ్యూకి నెక్స్ట్ లెవెల్కి పిలవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో స్కిల్ టెస్ట్కి పిలవడానికి అవకాశం ఉంటుంది. ఇది వేకెన్సీస్ బట్టి కూడా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న సదర్న్ రీజన్లో జాగ్రత్తగా చెక్ చేసుకుంటే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా 2400 వరకు చిల్లర పోస్టులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా ఒక్కొక్క పోస్ట్ని మీరు చెక్ చేసుకుని సదర్న్ రీజియన్లోకి వెళ్ళండి. సదర్న్ రీజియన్లోకి వెళ్ళి ఫేజ్ 11 2020 ఫేజ్ 12 2024ని క్లిక్ చేస్తే లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్కటి చెక్ చేసిన అందులో ఏ పోస్ట్ మీకు సూటబుల్ అయింది అనేది పక్కన రాసి పెట్టుకుంటే మనం హ్యాపీగా ఈ నోటిఫికేషన్ కూడా యూటిలైజ్ చేసుకొని ఈ 2024లో మనం కొట్టబోయే జాబ్స్లో దీన్ని కూడా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.